ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన చంద్రబాబు గారికి ఎందుకింత పగో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అనిపిస్తుందంటే, జనరల్ గా విజను, నేను విజనరీ అని చెప్పుకునే ఆయన మామూలుగా మనలో ఎవరైనా సీనియర్ అనుకోండి, ఏ వ్యవస్థనైనా బాగు చేయాలంటే ఏం చేస్తారు? నడుస్తున్న వ్యవస్థలో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, వాటిని సరిచేసి బాగు చేద్దామని చూస్తారు. ఈయనలో నాకు అర్థం కాని పద్ధతి ఏంటంటే, ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసి ప్రైవేట్ వాడు ఎవడోడికి అమ్మేద్దామని చూస్తాడు. అదేంటో నాకు అర్థం కాదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ అంటాడు, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ అంటాడు, పోర్ట్లు ప్రైవేట్ అంటాడు, ఆర్టీసీని ప్రైవేట్ అంటాడు. ఈరోజు వీళ్ళని కూడా ఏం పాపం చేశారు చంద్రబాబు గారు? నిన్ను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఎంత బురద చల్లితే నిజమేనేమో, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నిజమేనేమో అని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వద్దనుకుని నీకింత మద్దతు తెలిపిన వీళ్ళందరూ పొట్టగొడతాం నీకు ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. నాకు తెలిసి నేను అనుకునేది, నీ ప్లాన్ ఏంటంటే, ఆల్రెడీ నీ కార్యకర్తలు మట్టిలో దోచుకుంటున్నారు, ఇల్లు కడితే దోచుకుంటున్నారు, అన్ని దోచేసుకుంటున్నారు. ఇక ఆ దోపిడీ సాలగా మీరు, మీ అబ్బాయి గారు, మీ కార్యకర్తలు దోచుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ చక్కగా గంప గుర్తి కనపడినట్టుంది. అంటే ప్రైవేట్ వ్యవస్థకి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి నీ కార్యకర్తల్లోనే ఒకడికి ఇచ్చేసి ఒక్కొక్కడు ఏమైనా తయారవుతారంటే, కొంతమంది కార్యకర్తలు మా డేటా వీళ్ళ చేతిలో ఉంటుంది కదా, ఆ డేటాను తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడానికి కొంతమంది రెడీ అవుతారు. ఫోన్ కొట్టి నీ డేటా నా దగ్గర ఉంది, ఎంత ఇస్తామని బ్లాక్ మెయిల్ కొంతమంది. రిజిస్ట్రేషన్ చేయాలంటే నాకు ఇంత ఇవ్వాలి. ఇక్కడైతే వీళ్ళందరూ ఇక్కడ అలవాటు పడ్డారు కదా, కొత్త వాళ్ళని పెడితే రేటు మారుద్ది, రేటు ఎక్కువ దండుకోవచ్చు, ఇంకెక్కువ కరప్షన్ చేయొచ్చు అనే ఆలోచనతో నువ్వు చేస్తున్నావో ఏంటో నాకు అర్థం కావట్లా. చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఒకళ్ళ ఉసురు, ఉట్టి పుణ్యానికి ఒకళ్ళు ఉసురు పెట్టుకుంటే నాకు తెలిసి ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వదు. ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు కాదు, కూర్చున్న వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచించు. ఈరోజు వాళ్ళ ప్రతి కన్నీరు నీకు శాపంలా తగలపోతే చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఒకటి మిమ్మల్ని అడుగుతున్నా, ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తానన్నావు, ఏంటి మాకు భరోసా అన్నా? మా డేటా వాళ్ళ దగ్గర ఉంటది. ఈరోజు ఎంతమంది కూర్చుంటే రిజిస్ట్రేషన్లే టైం పడుతుంది. నువ్వు ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసేస్తానంటే, అంటే మేము సంవత్సరాలు రిజిస్ట్రేషన్ కోసం కేటాయించుకోవాలా? అట్లాగే ఇప్పుడే నాకు డేటా చూపించారు. వీళ్ళు దీక్ష కూర్చోక ముందు 7 లక్షలు, దాదాపు 7 లక్షల దాకా రిజిస్ట్రేషన్లు అయినాయి అంట. దాదాపు 3,600 కోట్ల బాబాయ్, 3,600 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది సార్ పర్ డే. వీళ్ళు దీక్ష కూర్చున్న కాడి నుంచి మనం 5 కోట్లు సార్. 3,000కి 5 ఎన్నింతలో మీకు తెలిసేమో, మన విజనరీ కదా, లెక్కేసుకోండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, కడుపు గాలి ఇల్లు కూర్చున్నా కూడా నష్టం మనకే సార్, ప్రభుత్వానికి. అంటే మన ఇంటికే నష్టం లేదులేండి సార్, మనకి లోకేష్ బాబు గారికి ప్రైవేట్ కంపెనీ పర్సంటేజ్ ఇస్తుంది కదా, మన ఇంటికి నష్టం లేదు. కానీ మనం నడిపే ప్రభుత్వానికి, దాని వెనకాల ఉన్న ప్రజలకి నష్టం. అంటే ఇక్కడ కూర్చుని కూడా ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుందని వాళ్ళు బాధపడుతున్నారంటే వాళ్ళ కడుపు కొడత ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు. సత్వరమే వీళ్ళు పడుతున్న భయానికి ధైర్యం చెప్పి, ఇది చేసింది తప్పు, మేము వెనక్కి తీసుకున్నామని మీరు చెప్పని ఎడల, వీళ్ళు ఏ పోరాటం చేసినా కూడా వీళ్ళ కోసం మేము వెనకాల ఉంటాం, ఖచ్చితంగా వీళ్ళ కోసం నిలబడతాం అని చెప్తున్నాను. వీళ్ళు కొంతమందేలే, వీళ్ళకి నోరు లేదులే, వీళ్ళకి ఎవరు ఉంటారంటే, మా సాయి శక్తులా మేము ఎంతవరకు ఉండగలమో వీళ్ళ కోసం ప్రయత్నం చేస్తామని నీకు గట్టిగా వీళ్ళ తరపున, వాళ్ళకి నోరు లేదనుకుంటున్నామేమో, నోరు వరకు మేము వాళ్ళకి నోరై ఖచ్చితంగా నేను ఎదుర్కోవడానికి మేము నిలబడతామని చంద్రబాబు నాయుడు గారికి తెలియజెప్తూ, సత్వరమే దీన్ని వెనక్కి తీసుకుని యథావిధిగా ఇంతకు ముందు ఎట్టా జరిగాయో అట్టా జరిపించమని కోరుకున్నా. ఎందుకంటే నువ్వు పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు దెబ్బకి సగం రిజిస్ట్రేషన్లు తగ్గిపోయి జనాలు బాధపడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం బాధపడుతుంది. ఇంక ఇట్టా కూడా కూనికోరతనంతో వీళ్ళని కూడా పక్కన పెట్టేసి
ఇంకా రిజిస్ట్రేషన్ చంపేసి రాష్ట్రానికి ఆదాయం చంపేస్తే నీ కార్యకర్తలు నువ్వు బాగుంటారేమో, రాష్ట్రం అయితే బాగోదు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఉసురు మాత్రం నీకు తగులుద్దని మాత్రం గుర్తుంచుకోమని చంద్రబాబు నాయుడు గారికి తెలియజెప్తూ, ఖచ్చితంగా జీవో నంబర్ 369కి 396కి మేము వ్యతిరేకంగా ఉంటున్నాము. అలాగే వీళ్ళు చేసే ఈ పోరుకు కూడా మద్దతుగా ఉంటామని తెలియజేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి డాక్యుమెంట్ రైటర్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము తోడుగా ఉంటామని తెలియజేస్తాం.